జ్యోత్స్నకున్న ఆస్తిని కార్తీక్ ఇంకా కంపెనీ పేరుకి కలిపి ట్రాన్స్ఫర్ చేయించి వాడు నా మనవడు అని దిమ్మ తిరిగేలా షాక్ ఇచ్చిన శివనారాయణ. ఇంతకు ఏం జరిగింది? కార్తీక్ జ్యోత్స్నకున్న ఆస్తిని కంపెనీ పేరు మీదకు ట్రాన్స్ఫర్ చేయటం సరే, మరి కార్తీక్ పేరుని ఎందుకు కలిపాడు శివనారాయణ? అంతేకాకుండా వాడు నా మనవడు అని చెప్పి మాట్లాడడం ఏంటి? మరి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం, ఇది నవవసంతం. రాబోయే కథలు, జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక జ్యోత్స్న కొన్నటువంటి ఆస్తికి సంబంధించినటువంటి డిస్కషన్ అయితే జరిగింది. నువ్వు చెప్తోంది అబద్ధం అని చెప్పని అంటే ఆఖరికి పక్కనే ఉన్న పారు కూడా నిజమేరా, ఇది చెప్తోంది అబద్ధమే అని చెప్పని అంటుంది జ్యోత్స్న. ఎందుకంటే పనిగట్టుకుని నువ్వు మీ అమ్మ కోసం ఆస్తి కొనాల్సిన అవసరం లేదు అని చెప్పని అంటాడు. కాదు, మీరందరూ మీ పేర్ల మీద ఆస్తులు పెట్టుకున్నారు తప్ప మా అమ్మ పేరు మీద ఏమైనా పెట్టారా? రేపటి రోజున మా అమ్మకి సెక్యూరిటీ ఏముంటుంది అని చెప్పని మాట్లాడుతుంది. నువ్వు మాట్లాడేది అర్థం పర్థం లేని మాటలు అని చెప్పి ఇక్కడ అందరికీ అర్థమవుతుంది. దీని గురించి వదిలేసే అని చెప్పని అంటూ ఉంటే, శ్రీధర్ నేను ఒక మాట చెప్తాను విను. దాన్ని ఇప్పటికిప్పుడైతే మనం కంపెనీ పేరు మీదకు ట్రాన్స్ఫర్ చేయటం కుదరదు. కాబట్టి దశరథ్ ఆ పని చెప్తాను. వాడు టైం చూసి మన పార్ట్నర్స్ అందరితో మాట్లాడి అప్పుడు ఆ ఆస్తిని కంపెనీ పేరుకి ట్రాన్స్ఫర్ చేయిస్తాడు అంటే, సరే మావయ్య గారు అని చెప్పని అంటాడు. నేను కూడా అదే అనుకున్నాను. అది తీసుకొచ్చి ఇందులో కలిపేసిన తర్వాత పార్ట్నర్స్ అందరికీ చెప్తే సో అది కంపెనీ అసెట్ కిందే ఉంటుంది కదా అని చెప్పేసి అంటే, అదే అంటున్నాను అంటాడు శివనారాయణ. ఇక అందరూ కూడా వెళ్ళిపోతారు. ఆ తర్వాత శ్రీధర్ అయితే దశరథ్ తోటి, ఒకసారి కాంచనతో మాట్లాడు బావా, కాంచనని నన్ను క్షమించమని చెప్పు బావా అని చెప్పేసి అడుగుతూ ఉంటే, ఇక అప్పుడు పారిజాతం వచ్చి చాలా పెద్ద రచ్చ చేస్తుంది. శ్రీధర్ ఇంకా కాంచన కలిసి ఉండడం అంటే మా అల్లుడు ఇద్దరు పెళ్ళాలని కోరుకుంటున్నాడనమాట. ఒక పంచేయి, నేనే వెళ్ళి కాంచన్ని కాళ్ళు ఏళ్ల బ్రతిమలాడి ఎలాగలో ఒప్పిస్తాను. శుభ్రంగా నువ్వు కాంచన్తో ఉందు గాని అని చెప్పని అంటే, కానీ నువ్వు మాత్రం నేను చెప్పిన ఒక పని చేయాలి అంటుంది. ఏంటి అంటే, కావేరిని ఇంకా స్వప్నని వదిలేసేయి. వాళ్ల గురించి నీకు అనవసరం. వాళ్ల బ్రతుకు వాళ్ళకి వదిలేసేసి నువ్వు కాంచన్ తోటే ఉండాలి అని చెప్పని అంటే, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అని అంటాడు కార్తీక్. అయితే నేనేం మాట్లాడానురా, తప్పేముంది అని అనగానే శివనారాయణ, నువ్వు అర్హతకు మించి మాట్లాడుతున్నావంటే అర్హతే ఉందండి. అర్హత ఎలా అయినా సరే కాంచన శ్రీధర్ని క్షమించదు. మీరు అటువంటి అప్పుడు మనం ఎన్ని మాట్లాడుకుని మాత్రం ఉపయోగం ఏముంది? కాంచన శ్రీధర్ని భర్తగా అంగీకరించే పరిస్థితులు లేనప్పుడు అలా అంగీకరించాలంటే దానికి అనుకూలమైన పరిస్థితులు తీసుకురావాలి కదా అని చెప్పని అంటుంది. ఇక పారిజాతం, నేను ఒక మాట అడుగుతాను చెప్పు పారు, మా మామయ్య మా నాన్నని క్షమిస్తాడని నువ్వు అనుకున్నావా? తాత మా నాన్నని కొట్టి ఇంట్లోంచి పోరా కుక్క అంటూ బయటకు గెంటేశాడు. అలాంటి మా తాత మా నాన్నని క్షమించి సీఈఓ పోస్ట్లో కూర్చోబెడతాడని చెప్పి నువ్వు ఊహించావా అంటే ఊహించలేదు అంటుంది. మా అత్తయ్య మామయ్య మధ్య గొడవ జరిగింది. మరి అలాంటి గొడవ జరిగినప్పుడు వాళ్ళని కలిపే ప్రయత్నం నేను చేశాను అని చెప్పి భుజాలకు తడుముకుంటున్న మీ మనవరాలు ఏం చేసిందో ఏం చేయలేదో అందరికీ తెలుసు. వాళ్ళు మళ్ళీ తిరిగి కలుస్తారని, సుమిత అత్తయ్య తిరిగి వస్తుందని నువ్వు ఊహించావా అంటే లేదు అంటుంది. మరి ఇవన్నీ ఊహించినప్పుడు, నువ్వు ఊహించకుండానే ఇవన్నీ జరిగిపోయినప్పుడు మా అమ్మ మా నాన్న మాత్రం కలవరు అనడంలో ఏమైనా తప్పుందా చెప్పు? వాళ్ళిద్దరూ ఖచ్చితంగా కలుస్తారు అని చెప్పనే విషయంలో సందేహించాల్సిన అవసరం ఉందా అని అంటే కలుస్తారు అంటే కాంచన క్షమించాలి కదా అంటుంది. క్షమించదనుకుంటున్నావా లేకపోతే క్షమించకుండా ఉంటే బాగుండనుకుంటున్నావా అనగానే, క్షమించకుండా ఉంటే బాగుండని చెప్పి నేనెందుకు అనుకుంటానరా అని అనగానే, అంటే క్షమించాలి, వాళ్ళిద్దరూ కలవాలని నువ్వు కోరుకుంటున్నావు అని అంటే, కలవాలని కోరుకుంటున్నాను కదరా అంటుంది. మరి కలవాలని కోరుకున్నప్పుడు కావేరిని, మా పిన్నిని ఇంకా చెల్లెల్ని వదిలేయాల్సిన అవసరం ఏముంది? ఆ అవసరం లేదు కదా అని చెప్పని అంటాడు. నువ్వేంట్రా అటు తిప్పితే ఇటు, ఇటు తిప్పితే అటు మాట్లాడతావు అని అంటూ ఉంటే, మొత్తానికి నువ్వు కూడా మా నాన్న అమ్మ కలవాలని కోరుకుంటున్నావు అంతే కదా అని అంటే, అంతేరా అంటుంది. అది నాన్న, జరిగినప్పటికీ అన్నీ జరుగుతాయి, నువ్వు దీని గురించి ఎక్కువ ఆలోచించుకో, వెళ్ళు అని చెప్పి ఇక శ్రీధర్ని పంపేస్తాడు. పంపేసిన తర్వాత శ్రీధర్ వెళ్తూ ల్యాప్టాప్ ఇంకా తను తీసుకొచ్చిన ఫైల్ మర్చిపోయి వెళ్తుంటే, జ్యోత్స్న అవి తీసుకువెళ్ళి ఇవ్వు అని చెప్పి శ్రీధర్ని ఆపుతాడు.
ఇక జ్యోత్స్న అవి ఇచ్చి వచ్చేటప్పుడు దీప అప్పుడే ఆ గ్లాస్ తోటి ఉన్న వాటర్ని కిచెన్లోకి తీసుకెళ్ళబోతుంటే గబగబా వచ్చి జ్యోత్స్న దీపకు కాలడ్డు పెడుతుంది. దాంతో ఒక్కసారిగా దీప టీపై మీద పడబోతుంటే కాంచన దీప కడుపుకి తన చేతిని అడ్డు పెడుతుంది. అలా అడ్డుపెట్టి దీపని ఆపేస్తుంది. ఒక్కసారిగా జ్యోత్స్న ఛ మమ్మీ అనుకుంటూ ఉండగానే ఇక వెంటనే దీప చాలా సీరియస్గా జ్యోత్స్న వంక చూస్తుంది. వెంటనే సుమిత్ర కళ్ళు కనిపించట్లేదా నీకు అని అంటే నేనేం చేశాను మమ్మీ అని చెప్పంటుంది. నీ కాలు దీప కాలికి అడ్డు పెట్టడం నేను చూశాను. ఎందుకు నీకంత అక్కసు, ఎందుకు నీకంత ఉక్రోషం? దీప కడుపులో ఒక పిండం ప్రాణం పోసుకుంటోందని నీకు తెలీదా అని చెప్పి తిట్టేసరికి ఇక జ్యోత్స్న చాలే మమ్మీ ప్రద్దానికి నన్నే ఇచ్చేసి మాట్లాడుతున్నావు అని చెప్పని అంటుంది. సరే రేపు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, దాన్ని అమలు పరుస్తాను, ఇక ఈ విషయం గురించి వదిలేయండి అంటాడు శివనారాయణ. అన్న తర్వాత ఇక అందరూ కలిసి వెళ్ళిపోతారు. తర్వాత రోజు ఉదయాన్నే దశరథ్ శివనారాయణ ఇద్దరూ కలిసి వెళ్తూ జ్యోత్స్న రా అని చెప్పని అంటారు. ఇక జ్యోత్స్నను తీసుకొని రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తారు. ఏంటి తాత ఇదంతా అని అంటే, నీ పేరు మీద ఉన్న ఆస్తి తాలూకు డాక్యుమెంట్స్ కంపెనీలో ఉన్నాయా నీ దగ్గర ఉన్నాయా అంటే, కంపెనీలోనే ఉన్నాయి తాత అంటే, అవి నేను తెప్పిస్తున్నాను అర్థమైందా అనగానే, తెలిసి కూడా ఎందుకు అడిగావు తాత అంటే, నువ్వేం చెప్తావో చూద్దామని, నీ మాట ఎప్పటికప్పుడు మారిపోతుంది కదా అని అంటాడు. ఇక అన్న తర్వాత ఇక ఆ డాక్యుమెంట్స్ వస్తాయి, మేనేజర్ తీసుకొచ్చి ఇస్తాడు. ఓకే మీరు వెళ్ళండి అని ప్రసాద్ని పంపించేసి పద్ధతి జ్యోత్స్న అంటాడు. ఏంటి తాత ఏంటిదంతా అంటూ ఉండగానే, ఏం లేదు పెద్ద మేడం గారు, ఆస్తిని కంపెనీ పేరుకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అని అంటే, అది కుదరదు అన్నారు కదా అంటే, ఎందుకు కుదరదు? 100 మార్గాలుంటాయి, చేయించేస్తున్నారులే మీరు కంగారు పడకండి అని చెప్పేసేసి అంటూ ఇక కార్తీక్ కార్ దగ్గరే కూర్చుంటే, నువ్వేంట్రా ఇక్కడే ఉన్నావు, పద లోపలికి అంటే, నేనెందుకు తాత అంటాడు. పనుంది పదరా అని చెప్పి శివనారాయణ కార్తీక్ని లోపలికి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత జ్యోత్స్న శివనారాయణ ఇంకా దశరథ్ కార్తీక్ అందరూ కలిసి రిజిస్ట్రార్ దగ్గర కూర్చున్నప్పుడు, ఇదిగోండి ఇవి మా జ్యోత్స్న పేరుతో ఉన్నటువంటి డాక్యుమెంట్స్, ఈ డాక్యుమెంట్స్ని జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ పేరు మీదకి అండ్ కార్తీక్ పేరు మీదకి మార్చాలి అనగానే, అదేంటి తాత కంపెనీ పేరు మీదకి మారుస్తానన్నావు, బావ పేరు మీదకి మారుస్తున్నావేంటి అని అడుగుతుంది జ్యోత్స్న. దాని గురించి నీకు తర్వాత చెప్తాను అని చెప్పేసేసి ముందు ఇది మార్చండి అని చెప్తాడు. దానికి తగ్గట్టుగా డాక్యుమెంట్స్ కూడా రెడీ చేయించాను చూడండి అని డాక్యుమెంట్ రైటర్ తీసుకొచ్చి ఇచ్చిన డాక్యుమెంట్స్ రిజిస్ట్రార్కి ఇచ్చేసరికి, ఓకే సార్ సరిపోతుంది. కార్తీక్ పేరు మీదకి మారుస్తూ కార్తీక్ ఈ ఆస్తి మొత్తాన్ని జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్కి ఇస్తూ దానికి తనే గార్డియన్గా ఉన్నట్టుగా ఈ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయించారు అని చెప్పని అంటే, ఎస్ సార్ అంటే, అదేదో నా పేరుతోనే చేయించొచ్చు కదా, ఆ గార్డియన్గా ఏదో నేనే ఉంటాను కదా అనగానే, కంపెనీకి నీకు సంబంధం ఏంటి? ఎటువంటి సంబంధము లేదు. మరి అటువంటిప్పుడు నువ్వు గార్డియన్గా ఉంటే అన్ని కోట్ల ఆస్తి నువ్వు కంపెనీకి సంబంధించిన మనిషివి కాదు కాబట్టి నీ పర్సనల్గా ఉన్నట్టే లెక్క. రెండోది, రేపు నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినప్పుడు ఈ 2.5 కోట్ల రూపాయల ఆస్తి నీతో పాటు నీ అత్తింటికి వస్తుంది. ఇదంతా ఎందుకు? కార్తీక్ అయితే నా మనవడు, ఎక్కడికి వెళ్ళడు. దానికి తోడు వాడు పోతురాజులాగా నా ఇంటికి, నా ఆస్తికి, నా కంపెనీలకి అన్నిటికీ అడ్డుగా నిలబడి కాపలా కాస్తూనే ఉంటాడు. అలాంటి వాడి చేతుల్లో ఈ ఆస్తిని పెడితే నాకు భయము బెంగ అవసరం ఉండదు కాబట్టి నా మనవడి పేరుతోటి పెట్టాను అని చెప్పేసేసి అంటూ, రిజిస్ట్రార్ గారు మీరు మిగతా పనులు కానివ్వండి అని చెప్తాడు. ఒక్కసారిగా జ్యోత్స్నకి చాలా కోపం వస్తుంది. తాత నా మనవడు అని చెప్పి బావ గురించే చెప్తున్నావు, నేనెవరిని తాత అని అంటే, పారిజాతాన్ని అడుగు జ్యోత్స్న, నువ్వెవరివో నీ స్థానం ఏంటో పారిజాతం చెప్తుంది అని అంటే, గ్రాని ఎందుకు చెప్తుంది అంటే, ఎందుకు చెప్తుందో నీకు తెలిసి కూడా నువ్వు నన్ను అడుగుతున్నావే, దీన్నే అధిక తెలివితేటలు అంటారు అంటూ, దశరథకి విషయం తెలీదు, దీని గురించి సైలెంట్గా ఉంటే మంచిది అని అంటూ, పదరా కార్తీక్ అని తీసుకుని వెళ్ళిపోతాడు. అంటే తాతకు కూడా నిజం తెలిసిపోయిందా? ఏం జరుగుతోంది అసలు ఈ నిజం ఎక్కడి నుంచి ఎటు పాకుతోంది, ఎవరు బయట పెడుతున్నారు అని చెప్పి జ్యోత్స్న జుట్టు పెక్కుంటూ ఉంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.